అది ఎలాగా ఏంటి దాని మీద డీటెయిలింగ్ చాలా బాగుంటుంది ఇది బ్యాలెన్స్ నైస్ అండ్ ఓకే నైస్ పర్ఫెక్ట్ మీ ట్రైలర్ లేకపోతే ఇప్పటికి వచ్చిన కాంటెంట్ చూస్తేనే కూడా అది బాగా రీసెర్చ్ చేసి తీసినట్టే ఉంది. మీరు అంటున్నారు కార్తిక్కి గన్స్ మీద కమాండ్ ఎక్కువ ఉంది, ఆబ్వియస్లీ సినిమాటోగ్రఫీ మీద ఉంది, డైరెక్షన్ మీద ఉంది, బట్ కథలో ఎంత డీటెయిలింగ్తో కానీ అతనికి సినిమాకి ఒక్కొక్క క్రాఫ్ట్ మీద కమెంట్ పెరుగుతుంది. అంతే కదన్నా. సో అతను ఎప్పుడు ఒకటే అంటాడు అనమాట, అది నాకు కూడా తెలియదు, అది కుదిరింది, అది నేను ప్రాసెస్లో నేర్చుకున్నాను అని అంటాడు. యాస్టీస్గా తను అంతే. బట్ వెరీ గుడ్ గ్రాస్పింగ్ కానీ అడాప్టేషన్ కానీ చాలా బాగుంటుంది తను. అండ్ బేసిక్గా మా ఫాదర్ కూడా పోలీస్ ఆఫీసర్. దాని మీద ఎలాగా ఎక్కడ ఎలాగా ఆపరేట్ అవుతుంది అంటే అది బాగా తెలుసు. అదన్నీ యాస్టీస్గా దీంట్లో పెట్టాడు. I strongly wish it should work. No, I think it definitely will. Yeah, and coming to the like narration కానీ ఇంకోటి కానీ తను రైటర్ మణి అని అవుతున్నాడు. అతను వెరీ గుడ్ రైటర్. ఆ డైలాగ్స్ అని చాలా బాగా రాశాడు. నాకు ప్రతి డైలాగ్ నాకు తెగ నచ్చింది అసలు. అని ట్రైలర్ అయితే చూసిన వరకు అయితే అన్ని ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ప్రతి డైలాగ్ నవదీప్ చెప్పేది, ఆ బుల్లెట్ డైలాగ్ కానీ బుల్లెట్ కాల్చినోడు, ఆ డైలాగులు అని వాళ్ళైనా చాలా బాగుంటాయి. సో ప్రాపర్గా ఇద్దరు కలిసే నాకు ఏమో అతను వచ్చి నరేషన్ ఇవ్వటం, తను గుడ్ బ్యాడ్ అగ్లీలు అని తను చెప్పడం ఏంటనేది మొత్తం. సో ఈజ్ వెరీ క్లియర్ అబౌట్. గుడ్ టీమ్ కూడా ఉందంటారు. యా, మీది కూడా నాకు నీ సినిమా కూడా నాకు ఫస్ట్ టీజర్ చూడంగానే నాకు టీజర్లోనే విపరీతం డీటెయిలింగ్ కనిపించింది. ఓహో దీంట్లో ఏదో ఉంది అనిపించింది నాకు. ఫస్ట్ ఏం చెప్పిన, టు బి వెరీ ఆనెస్ట్, ఆపరేషన్ వాలంటైన్ ఏంటి, ఆపరేషన్ వాలంటైన్ ఎవరో కొత్త డైరెక్టర్ అంట ఏంటిది అని డిస్కషన్ జరిగింది తెలుసు. ఒక్కసారి టీజర్ బయటకు వచ్చిన తర్వాత టోటల్గా ఒపీనియన్ అయిపోయింది. అంటే అదే టైటిల్ విన్ ఫస్ట్ అందరూ ఇదేంటి లవ్ స్టోరీ, ఎయిర్ ఫోర్స్ బేస్డ్ లవ్ స్టోరీ అన్నారు. బట్ పుల్వామా అటాక్ అనేది జరిగింది కదన్న, February 14th జరిగింది. సో బేసిక్లీ అక్కడ 40 CRPF సోల్జర్స్ చనిపోయారు ఒక హ్యూమన్ మిలిటెంట్ బాంబ్, కార్ బాంబ్తో కాన్వే తగిలినప్పుడు. సో దానికి సమాధానంగా ఇండియా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అని ఒకటి చేసింది. సో ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని మా ఈ సినిమా చేసాం.